హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. మనం పొటాటో ఫ్రై ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాము. అంతే ఈజీగా అరటికాయ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక అరటికాయతో చేస్తున్నా. ముందుగా దీన్ని చెక్కు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇంత ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కోసుకుని రెడీ పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసేసుకోండి. ఇప్పుడే ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి ఒక 10 నిమిషాలు పట్టవచ్చండి. తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు ఇంకా కారం వేసి మొత్తం ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, అరటికాయ కూర రెడీ అయిపోయిందండి. ఇంతే అండి అరటికాయ ఫ్రై. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.